హలో ఫ్రెండ్స్, మార్కెట్లో ఏ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందనే విషయాన్ని మనం దాని సేల్స్ ద్వారానే తెలుసుకోవచ్చు. అయితే జూన్ నెలలో జరిగిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఈ వీడియోలో మనము జూన్ నెల యొక్క టోటల్ సేల్స్ తో పాటు కేటగిరీ వైజ్ సేల్స్ ని డివైడ్ చేసి చూద్దాం. అదే విధంగా జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయే టాప్ 6 కంపెనీస్ గురించి కూడా తెలుసుకుందాం. అయితే వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీల్స్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, మంత్లీ టోటల్ సేల్స్ చూసే ముందు ఈ సంవత్సరం సగం అయిపోయింది కాబట్టి గత 6 నెలల్లో జరిగిన టోటల్ సేల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో జనవరి నుంచి జూన్ వరకు 3,13,967 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అదే గత సంవత్సరం మొదటి 6 నెలల్లో చూసుకుంటే 2,46,850 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 67,117 యూనిట్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఇక ఓవరాల్ సేల్స్ లో చూసుకున్నట్లయితే 27% గ్రోత్ లభించడం జరిగింది ఈ సంవత్సరము ఈ 6 నెలల్లో. ఇక మంత్లీ టోటల్ సేల్స్ చూసుకున్నట్లయితే జూన్ నెలలో 52,305 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అదే అంతకు ముందు నెల అంటే మే నెలలో 54,732 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే జూన్ నెలలో 2,427 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. ఇక ఓవరాల్ సేల్స్ లో 4% డ్రాప్ రావడం జరిగింది. జూన్ నెలలో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసి చూసుకున్నట్లయితే ఈ రిక్షా కేటగిరీలో ప్యాసింజర్ సెగ్మెంట్ లో 37,943 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అదే కార్గో సెగ్మెంట్ లో 4,611 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇక L5 ఆటో రిక్షా కేటగిరీ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో 7,820 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇక దీనితో పాటు కార్గో సెగ్మెంట్ చూసుకున్నట్లయితే 1,930 యూనిట్ల అమ్మకాలు జూన్ నెలలో జరిగాయి. అయితే ఇవి జూన్ నెలలో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ యొక్క కేటగిరీ వైజ్ సేల్స్. ఇక జూన్ నెలలో L5 కేటగిరీలో జరిగిన టాప్ 6 కంపెనీ యొక్క సేల్స్ ని చూసుకున్నట్లయితే మొదట మనం ప్యాసింజర్ సెగ్మెంట్ లో చూసుకుందాము. ప్యాసింజర్ సెగ్మెంట్ లో 6వ స్థానంలో వస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ. ఒమేగా సఖీ మొబిలిటీ జూన్ నెలలో 60 యూనిట్లను అమ్మడం జరిగింది. మే నెలలో 65 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే జూన్ నెలలో 5 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని తక్కువగా అమ్మడం జరిగింది. ఓవరాల్ సేల్స్ లో 7% డ్రాప్ రావడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీకి. దీనితో పాటు 5వ స్థానంలో వస్తుంది కేటో మోటార్స్. కేటో మోటార్స్ జూన్ నెలలో 96 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 226 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 130 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని తక్కువగా అమ్మడం జరిగింది జూన్ నెలలో. అయితే ఓవరాల్ సేల్స్ లో 57% డ్రాప్ రావడం జరిగింది కేటో మోటార్స్ కి కూడా. ఇక 4వ స్థానంలో వస్తుంది టిఐ క్లీన్ మొబిలిటీ. అదే మంత్రా సూపర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. మంత్రా జూన్ నెలలో 387 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 330 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 57 యూనిట్లను జూన్ నెలలో ఎక్కువగా అమ్మడం జరిగింది. ఓవరాల్ సేల్స్ లో 17% గ్రోత్ రావడం జరిగింది. ఇక టాప్ 3 కంపెనీ చూసుకున్నట్లయితే 3వ స్థానంలో వస్తుంది పియాజో. పియాజో జూన్ నెలలో 1102 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 1189 యూనిట్లను అమ్మడం జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 87 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది జూన్ నెలలో. ఇదే కాకుండా ఓవరాల్ సేల్స్ లో కూడా 7% డ్రాప్ రావడం జరిగింది. ఇక 2వ స్థానంలో వస్తుంది బజాజ్ ఆటో. బజాజ్ ఆటో జూన్ నెలలో 2381 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 2215 యూనిట్లను అమ్మడం జరిగింది. ఇక టోటల్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 166 యూనిట్లను జూన్ నెలలో ఎక్కువగా అమ్మడం జరిగింది. దీనితో పాటు ఓవరాల్ సేల్స్ లో కూడా 7% గ్రోత్ రావడం జరిగింది. ఇక నంబర్ 1 పొజిషన్ లో వస్తుంది మహేంద్ర. మహేంద్ర జూన్ నెలలో 3310 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 2931 యూనిట్ ని అమ్మడం జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 379 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది జూన్ నెలలో. దీనితో పాటు ఓవరాల్ సేల్స్ లో కూడా 12% గ్రోత్ లభించింది. అయితే ఇవి ప్యాసింజర్ సెగ్మెంట్ లో అత్యధిక అమ్ముడుపోయే టాప్ 6 కంపెనీస్. ఇక కార్గో సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే 6వ స్థానంలో వస్తుంది అల్టిగ్రీన్. అల్టిగ్రీన్ జూన్ నెలలో 89 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 10 యూనిట్లను మాత్రమే అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 79 యూనిట్లను జూన్ నెలలో ఎక్కువగా అమ్మడం జరిగింది. దీనితో పాటు ఓవరాల్ సేల్స్ కూడా 790% గ్రోత్ రావడం జరిగింది. ఇక 5వ స్థానంలో వస్తుంది బజాజ్ ఆటో. బజాజ్ ఆటో జూన్ నెలలో 166 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 144 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 22 యూనిట్లను జూన్ నెలలో ఎక్కువగా అమ్మడం జరిగింది. దీనితో పాటు ఓవరాల్ సేల్స్ లో 15% గ్రోత్ రావడం జరిగింది బజాజ్ కి కార్గో సెగ్మెంట్ లో కూడా. ఇక దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది పియాజో. పియాజో జూన్ నెలలో 183 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 189 యూనిట్లను అమ్మడం జరిగింది. టోటల్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 6 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని తక్కువగా అమ్మడం జరిగింది జూన్ నెలలో. ఇక ఓవరాల్ సేల్స్ తో కూడా 3% డ్రాప్ రావడం జరిగింది. ఇక టాప్ 3 కంపెనీ చూసుకున్నట్లయితే 3వ స్థానంలో వస్తుంది ఏలర్ మోటార్. ఏలర్ మోటార్ జూన్ నెలలో 209 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 244 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 32 యూనిట్లను జూన్ నెలలో తక్కువగా అమ్మడం జరిగింది. దీనితో పాటు సేల్స్ లో కూడా 14% డ్రాప్ రావడం జరిగింది. ఇక 2వ స్థానంలో వస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ. ఒమేగా సఖీ మొబిలిటీ జూన్ నెలలో 306 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 254 యూనిట్లను అమ్మింది.
జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 52 యూనిట్లను జూన్ నెలలో ఎక్కువగా అమ్మడం జరిగింది. దీనితో పాటు సేల్స్ కూడా 20% గ్రోత్ రావడం జరిగింది. ఇక కార్గో సెగ్మెంట్ లో కూడా నంబర్ 1 పొజిషన్ చూసుకున్నట్లయితే మహేంద్రానే వస్తుంది. మహేంద్రా జూన్ నెలలో 552 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే మే నెలలో 581 యూనిట్ ని అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 29 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని తక్కువగా అమ్మడం జరిగింది జూన్ నెలలో. దీనితో పాటు కార్గో సెగ్మెంట్ సేల్స్ లో కూడా 5% డ్రాప్ రావడం జరిగింది మహేంద్రాకు. అయితే ఫ్రెండ్స్, ఇవి జూన్ నెలలో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ యొక్క సేల్స్, అదే విధంగా టాప్ 6 కంపెనీస్. ఇక ఓవరాల్ గ్రోత్ చూసుకున్నట్లయితే మహేంద్రా, బజాజ్, మంత్రాకు ప్యాసింజర్ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ లభించింది. పర్సెంటేజ్ పరంగా మంత్రా మంచి పర్ఫార్మ్ చేసింది మార్కెట్ లో జూన్ నెలలో. ఇక దీనితో పాటు కార్గో సెగ్మెంట్ లో కూడా ఒమేగా సెకి మొబిలిటీ, బజాజ్, అల్టిగ్రీన్ కి మంచి సేల్స్ లభించాయి. పర్సెంటేజ్ పరంగా అల్టిగ్రీన్ బెటర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా L5 కేటగిరీలో జూన్ నెలలో ఓవరాల్ గా 50% పాజిటివ్, 50% నెగటివ్ గా సేల్స్ జరిగాయి. అయితే ఫ్రెండ్స్, ఇవి జూన్ నెలలో జరిగిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదే విధంగా ఇటువంటి డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియో చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. ఇక కలుద్దాం మళ్ళీ ఒక కొత్త వీడియోతో అతి త్వరలో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.